ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూసారు కదా క్యాబ్లో ఉన్నా. క్యాబ్ నడుపుదామని తీసుకున్న కార్ అయితే ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా బాగానే వచ్చింది. ఒక 3000 వచ్చింది. 3000లో 1500 పెట్రోల్కి వెళ్ళినాయి అండ్ ఒక 600-700 వరకు వాళ్ళకి వెళ్ళినాయి. మనకి మిగిలింది లాస్ట్కి 800. ఓన్లీ పర్ డేకి 800 మాత్రమే మిగులుతుంది. 3000 పోతే అది ఎన్ని కిలోమీటర్స్? పర్ 10 కిలోమీటర్స్కి 100 రూపీస్ వస్తుంది మ్యాక్సిమం. 10 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్కి 10 రూపీసే. ఎంతమంది ఎక్కడు? నలుగురు ఎక్కినా, ఇద్దరు ఎక్కినా, ఒక్కరెక్కినా, క్యాబ్, ఓలా, ఊబర్ ఏది ఎక్కినా సరే 10 రూపాయల కంటే ఎక్కువ ఏమి ఇయ్యరు. ఇంకా వాళ్ళే ఇంకా తక్కువ వేద్దామని చూస్తారు కానీ ఎక్కువైతే రావు కస్టమర్ల ప్రకారం. కాబట్టి మీరు ఎవరైతే క్యాబ్ కొనాలనుకుంటున్నారో అసలు క్యాబ్లు కొనకండి. కొంటే మీరు పప్పులో కాలేసినట్లయితే. మేము ఇక్కడి నుంచి ఇప్పుడు నాకు సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వచ్చిన. గచ్చిబౌలికి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్. 23 కిలోమీటర్స్కి 210 రూపీస్ పడ్డది. 210 రూపీస్లో అందులో వాళ్ళ డిడక్షన్ పోగా, పెట్రోల్కి పోగా డిడక్షన్ ఒక 40 రూపీస్, పెట్రోల్ ఒక 100 రూపీస్ వేసుకున్నా కానీ మొత్తం మనకి 60 రూపీస్ మిగులుతుంది ఒక ట్రిప్కి. 20 రూపీస్ ప్లస్ 60 రూపీస్కి మిగులుతుంది. కాబట్టి మీరు ఒకవేళ కొనాలనుకుంటే కనుక, క్యాబ్ కొనాలనుకుంటే కొనకండి, అస్సలు కొనకండి ఈ పరిస్థితిలో. ఇప్పుడు డేట్ ఎంత తెలుసు కదా? చూస్తాను, నాకు డేట్ గుర్తులేదు. ఏప్రిల్ 10, 2024. ఈరోజు చూసిన కిరాయిలు పొద్దునే ఏదో పడేద్దామని ఊరికొచ్చిన, కానీ ఏం లాభం లేదు. తీసుకున్నాక తప్పదు కదా, కారు నడిపినాము, ఏదో చేయాలి, తప్పదు కదా. కాబట్టి చేస్తున్నాము, కానీ ఏం ఇన్కమ్ అయితే లేదు. కంపెనీల సైడ్ వచ్చిన, కంపెనీల సైడ్ చూసి ఒకసారి మాట్లాడాలి, వాళ్ళు ఏమంటారో చూడాలి. మీ యొక్క ఉద్దేశం ఏంటి? కంపెనీలో పెడితే మంచిదా, ఊబర్లో పెడితే మంచిదా, ఓలాలో పెడితే మంచిదా? ఊబర్లో అయితే ఫ్లాప్ ఉంది, అస్సలు ఏం లేదు. 10 రూపీస్కి కిలోమీటర్ వస్తుంది. అందులో డిడక్షన్స్ అయితే అట్లీస్ట్ పైసలు, ఎంత డిస్టెన్స్ కుట్టినా పైసలు అయితే రావు. మన ఈవినింగ్ అంతా కుట్టినా కూడా మనకి ఏం మిగులుతుందో మనకు తెలియదు. అది సిఎన్జి వాళ్ళు ఉంటే అటు ఇటు మిగులుతాయి, కానీ మన పెట్రోల్ ఉంటే ఒక్క రూపాయి కూడా మిగలదని ఉద్దేశం. కాబట్టి క్యాబ్స్ అనేవి కొనకండి, పొరపాటు చేసి ఇబ్బందులు పడకండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించినట్లయితే. ఇంకొకటి, కారు కొనే ముందర కూడా, మాది వ్యాగనార్ కారు కొనే ముందర కూడా తొందరపడి ఏ కారు పడితే ఆ కారు తీసుకోకండి. ఒక 1 మంత్ ఆగి డిసిషన్ తీసుకొని 1 మంత్ ఆగి వాళ్ళని అడిగి కొనుక్కోండి. ముందే పొరపాటు పడి తొందర తీసుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. కాబట్టి తీసుకునే ముందర ఏ కారు మంచిదా, ఏ కారు మంచిది కాదో తీసుకొని ఆలోచించి కొనండి. మీకు నా పర్సనల్ జెన్యూన్ రివ్యూ కావాలంటే నాకు కింద మెసేజ్ పెట్టండి, నీకు కరెక్ట్గా చెప్తాను మీకు ఏది కావాలంటే అది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.